హలో అండి, నమస్తే అండి. ఇప్పుడు మామిడి తాండ్ర తయారీ విధానం చూద్దాము రండి. 3 మామిడికాయలు పైనంతా ఇలా తోలు తీసేసి తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడి ముక్కలు ఒక పాత్రలో వేసి వాటర్ వేసి నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. నీట్గా కడిగేసిన తర్వాత అవి ఒక గిన్నెలోకి వేసుకొని హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకొని స్టవ్ పైన పెట్టేసి స్మూత్గా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలా స్మూత్గా ఉడికిన తర్వాత గంటెతో అలా ఇలా అంటే స్మాష్ అయిపోతుందండి, మంచి పేస్ట్ వచ్చింది. గంటెతో అలా ఇలా అన్న తర్వాత మంచిగా పేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పేస్టు మళ్ళీ స్టవ్ పైన ఉంచి 1.5 గ్లాసు బెల్లం వేయాలి. ఒకటిన్నర గ్లాస్ బెల్లం వేసి కలుపుతూ లైట్ పాకం రానివ్వాలి. ఈ లోపల బెల్లం స్మూత్గా దంచి పక్క నుంచి ఈ గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం వేసేసి కొంచెం ఇలాచి పొడి కూడా వేసేసి బాగా కలుపుతూ తీగ పాకం రానివ్వాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత స్వీటు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మాకు ఇంకా కొంచెం పట్టింది కాబట్టి మళ్ళా వేసాను. చూసుకోండి, టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇలా బెల్లం అంతా కరిగి తర్వాత ఇలా తీగిపాకం వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి బాగా అంతా స్ప్రెడ్ చేసి తర్వాత